ట్యాంక్ నిండిందా? నిండిందమ్మా. ఏమిటత్తయ్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు? రాత్రి ఆయన తిట్టిన తిట్లను ఎవరు వేసుకుంటున్నారయ్యా? ఏమిటో మరీ లింగభేదం లేకుండా తిడుతున్నారు ఈ మధ్య. రాత్రి నన్ను వేధవా కుంకా అని తిట్టారు. పెద్ద ఆయన కదా, ఊరుకుందరు. ఏం పెద్దలేనాయన, వయసు మనిషికి వస్తుంది, బుద్ధికి కాదు. రాత్రి నేను ఏదో విన్నానేమిటి అత్తయ్య గారు? ఏమిటి? అదే మన చిట్టి పెళ్లి చేసుకుంటా అన్నాడా? అదో కొత్త గోలు మొదలైంది ఆయన అన్నిటి నుంచి. ఏమండాయ్, కాఫీ కలిపిలో పాటల పేరేమిటి? వస్తున్నా. ఇందా నేను వస్తున్నాను, ఉండండి. అలాగే. ఏమైనా మన వాడి నిర్ణయం అంత బాగుండలేదు అత్తయ్య గారు. ఆ బేదంటి పిల్లని చేసుకోవడం ఏమిటి అసహ్యంగాను? మన లెవెల్ ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన పద్ధతి ఏమిటి? నువ్వు మొదలెట్టావా? నాకు కావాల్సింది నా చిటికిన వేలు పట్టుకుని మా ఇంటికి వచ్చే మంచి పిల్ల తప్ప వేలకు వేలు తెచ్చే పిల్ల మాత్రం కాదు. అంటే ఏమిట్రా నువ్వనేది? పెద్దవాళ్ళు మా ప్రమేయం ఏం అక్కర్లేదన్నమాట. నువ్వు టింగురంగా ఓ పిల్లని ప్రేమించుకొస్తే ఆ పిల్లనిచ్చి మేము పెళ్లి చేయాలా? అది అలా అడగండి అత్తయ్య గారు. అసలు మన అంతస్తు ఏమిటి, ఆ పిల్ల అంతస్తు ఏమిటి? మన మేడకి మొదటి అంతస్తుంది, వాళ్ళది డాబా. అది తేడా. అబ్బా, నీకొకటే చెప్తున్నాను, మా ప్రేమ చాలా ఉన్నతమైంది. దానికి అంతస్తులు అడ్డుకోవడం అడ్డు రావు. మేము ఒక పవిత్ర ఆశయంతో దగ్గర అయ్యామమ్మా. సేవా ఆవకాయ పచ్చడా? ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోనరా. ఒరే చిట్టి, నువ్వు వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకరా, పెళ్లి చేసుకో. నీకు వెండి చెంబు కంచం ఫ్రీగా వస్తాయి, నాకు ఆడపడుచు లాంఛనాలు వచ్చేస్తాయి. ఏం లేదు, ఊరికే పిలిచానంతే. వాడికి వత్తాస పలికే ఉత్తరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కదా అత్తయ్య గారు? వీల్లేదు కాక వీల్లేదు. అది పెళ్లి అంటే ఎన్ని చూసుకోవాలి? వంశం, సాంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు. నా వల్ల కదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏమన్నారు అత్తయ్య గారు? ఇంకొకసారి అనండి. నా కంఠంలో ప్రాణం ఉండగా చిట్టి పెళ్లి చేసుకోవడానికి నేను ససే మీరా ఒప్పుకోను. ఎరా చిట్టి, ఈ రాక్షసి పెళ్లికి ఒప్పుకొని ఉంటుందా? వెన్న పూస కోసం కిరసనాలు కిలో నిలబడే మొహదీను 600 ఒప్పుకోనంటుందన్న అమ్మ. అందే మాట అనేసిందన్న. ఇక నేను అమ్మాయిని మర్చిపోతాను. నో, ఈ పెళ్లి గురించి నిర్ణయించడానికి అదేవర్రా మధ్యలో లిక్కియోటపానా అంటే? తెలీదు, డిక్షనరీ చూడాలి. అది వద్దుంది కదా. నేను చేస్తాను నీ పెళ్లి. నువ్వు కోరుకున్న పిల్లని ఇచ్చి ఓ నెల రోజుల్లో నీ పెళ్లి చేసి తీరుతాను. థ్యాంక్ యూ బాబా. చేస్తానన్నది నేను. వరదల్లో మంచినీళ్ళు అమ్మేవాడు మొహన్ నువ్వు. అంటే నా మాటకి ఆవగించేంతైనా విలువ లేదన్నమాట. ఈ పెళ్లి కనుక జరిగితే నేను నూతన దూకి చేస్తా. చస్తానంటుందా? అయితే నెల రోజుల దాకా ఆగండి చిట్టి. రేపే నీ పెళ్లి చేసేస్తా. చింగినా చుక్కనా అంటే తెలీదు, అదో రకమైన భాష అనుకుంటా.